వివేకచూడం అనేటువంటి గ్రంథంలో 520వ శ్లోకం వరకు చెప్పుకోవటం అయింది. ప్రతి వారం మా దగ్గర జరిగినటువంటి శ్లోకాలను 1-2 గుర్తు చేసుకుని మిగతా శ్లోకాల మీద వివరణ చేసుకుందాం. పోయిన వారంలో ఏ శ్లోకం దగ్గర అంటే 518 స్వరాజ్య సామ్రాజ్య విభూతిరేష భగవత్కృపా శ్రీ మహిమ ప్రసాదాత్ ప్రాప్త మయా శ్రీ గురవే మహాత్మనే నమో నమస్తేస్తు పునర్నమోస్తు. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే స్వరాజ్య స్థితి. స్వరాజ్య స్థితి ఏమిటి అనే దాని మీద మనం పదే చెప్పుకుంటున్నాం. అలాగే మన ఆశ్రమంలో స్వరాజ్యం అనేటువంటి ఒక గ్రంథం కూడా ప్రింట్ చేసుకున్నాం. అంటే స్వరాజ్యం అంటే మనసు యొక్క అధీనం నుంచి దాటి మనసు మన స్వాధీనంలోకి రావడమే స్వరాజ్యం. ఇప్పుడు మనసు యొక్క స్వాధీనంలోకి మనం వచ్చేసామనుకోండి, అప్పుడు మనసు యొక్క అధీనంలోకి వచ్చి మనసు ఏదనుకుంటే అది నేను అనుకోవటం. అంటే మనసు ఆలోచించినటువంటి ఆలోచన కానీ మనం చేసేటటువంటి పని కానీ దాంతో కూడా మనమే ఆలోచిస్తున్నాం, మనమే చేస్తున్నాం అనుకుంటాం. మన స్వరూపం వేరు, మన మనసు వేరు. అంటే మనసు చేసేదంతా కూడా దానికి వెనకాల తటస్థంగా సాక్షిగా ఉండి మనం ఏం చేస్తున్నాం, నేనే అనుకుంటున్నాను, నేనే చేస్తున్నాను. చాలాసార్లు వివరంగా చెప్పుకుంటున్నాం. మనసుకి వెనకాల ఉంటుంది మన స్వరూపం. అది నిత్య సత్యమైనటువంటిది. ఒకప్పుడు ఉండి ఒకప్పుడు లేకపోవటం ఉండదు. జ్ఞాన స్వరూపం, ఆనంద స్వరూపం. అటువంటి సచ్చిదానంద స్వరూపమైనటువంటి మన స్వస్వరూపంలో మనసు ప్రవేశించి ఈ శరీర భావన కలిగించింది. ఈ శరీర భావనకు అహం పేరు. అప్పుడు మనం శరీరమే నేను అనేటువంటి భావనలో వచ్చాం. అహం ఏం చేస్తుంది, శరీరము నేననే భావన దృఢంగా బలపరిచేసింది. ఇప్పుడు శరీరము నేననేటువంటి దృఢ భావనలో మనం ఉండినప్పుడు మన మనసు ఆ శరీరానికి సంబంధించినటువంటి ఏం చూసామో, ఏం చేసామో, ఏం చెయ్యాలో దానికి సంబంధించిన ఆలోచన చేస్తాం. అంటే అహంకారానికి సంబంధించింది కానీ మనసుకు సంబంధించింది కానీ మనమే అనుకుంటున్నాం. అంచేత ఆ మనసు యొక్క పట్టు నుంచి దాని నుంచి పక్కకి తొలగించి దాని నుంచి దాటి మన స్వరూపంలో ప్రవేశించాలి. దాన్నే స్వరాజ్య సిద్ధి అన్నారు. స్వరాజ్య సామ్రాజ్య విభూతి అంటే గొప్పతనం. స్వరాజ్య స్థితి యొక్క గొప్పతనం తెలియాలంటే ఎక్కడికి వెళ్ళాలండి? అది గురువు అనుగ్రహం ఉండాలంటున్నాడు, ఈశ్వరానుగ్రహం ఉండాలనుకుంటున్నాడు. ఈ రకంగా నిరంతరము ధ్యానం చేయడం వల్ల అటువంటి అదృష్టం మనకు కలుగుతుంది అంటున్నాడు. ఆ రకంగా అలాంటి స్థితి మనకు అనుభవానికి రావాలంటే ఎక్కడికి వెళ్ళినటువంటి వాడిని ఆ స్థితి కలుగుతుంది అన్నదే జరిగిపోయినటువంటి శ్లోకంలో 376లో ఒక శ్లోకాన్ని చూద్దాం. అత్యంత వైరాగ్యవత సమాధి అంటే మనకి భాష్యంలో భార్య, భర్త, పిల్లలు, ఆ పిల్లలకు సంబంధించినట్టు మనకు సంబంధించినటువంటి ధనము, ధాన్యము, వస్తువాహనాదులు ఇవన్నీ కూడా నాయి నేను అనుకుంటాం. అది నాయి నేను అనుకునేటటువంటిదంతా కూడా వస్తు సామాగ్రి అంతా కూడా ప్రకృతి ద్వారా లభించినటువంటి పూర్వజన్మ మన యొక్క ప్రారంభ కర్మను అనుసరించి లభించినటువంటి అంటే వస్తు సముదాయం అంతా కూడా ప్రకృతి సముదాయం. ఆ వస్తు సముదాయానికి వెనకాల ఉన్నటువంటిది మన స్వరూపం. అటువంటి మన స్వరూపానికి మనసు ప్రవేశించింది. మనసుతోటి వస్తు సముదాయాన్ని సమకూర్చుకుని పెట్టుకుంది. ఆ వస్తు సముదాయం మీద ఎవడికి అత్యంత ప్రీతి ఉంటారో అటువంటి వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా లోపల ఉన్నటువంటి దేవుణ్ణి దర్శించలేడట. దేవుణ్ణి దర్శించాలంటే
దాన్నే ప్రకృతి పురుషం శైవ విత్తనాది ఉభావపి భగవద్గీతలో చెప్తున్నాడు ఆయన. అంటే దృశ్య సముదాయంతో కూడుకున్నటువంటి త్రిగుణాలతో కూడుకున్నటువంటి సముదాయానికి ప్రకృతి స్వరూపం అని పేరు. ఈ ప్రకృతి సముదాయానికి ఆధారంగా ఉన్నటువంటి చైతన్య స్వరూపం పురుషుడు అని పేరు. అంటే ప్రకృతి స్వరూపం పురుషుణ్ణి ఆశ్రయించుకుని తిరుగుతూ ఉంది. అటువంటి పురుషుడు ప్రకృతి స్వరూపం వైపుకి తిరిగిపోయి తన స్వరూపాన్ని మర్చిపోయి తనలో ఉన్నటువంటి దేవుణ్ణి మర్చిపోయి ప్రకృతి స్వరూపమే తన స్వరూపం అన్నట్టుగా నేను చాలా ఆ ప్రకృతి సంపదను ఎంతంత ఎక్కువ సంపాదించుకుంటే తనంతంత గొప్పవాడు అన్నట్టుగా ఆ ప్రకృతి వైపుకి తెలిసి ఎంతంత ఎక్కువ తెలుసుకుంటే తనకంత ఎక్కువ జ్ఞానం కలిగినట్లుగా ఆ భావంలో జీవిస్తున్నాడు మనిషి. అటువంటి వాటికి పరమాత్మ స్వరూపం యొక్క దర్శనం ఎలాగవుతుంది, ఆ జ్ఞానం ఎలా కలుగుతుంది? ఎలా కలుగుతుంది అంటే అత్యంత వైరాగ్యవత సమాధి. అంటే బాహ్య సంబంధమైనటువంటి వస్తు సముదాయం మీద ఎంత మమకారం ఉందో అంతటి మమకారం దేవుడి మీద పెట్టుకోవాలి. ప్రకృతి పురుషుడు అంటే దేవుడి మీద పెట్టుకోవాల్సినటువంటి ఇష్టాన్ని ప్రకృతి పదార్థం మీద పెట్టుకున్నాం మనం. ప్రకృతి సమాధి ప్రకృతి వస్తువుల మీద ఉన్నటువంటి ప్రీతికి స్థానంలో వైరాగ్యం ఉండాలంటున్నాడు. పరమాత్మ మీద దేవుడి మీద ప్రీతి ఉండాలి, దాన్నే మనం భక్తి అంటాం. దీని మీద వైరాగ్యం ఉండాలి, దాని మీద ప్రేమ ఉండాలి. ప్రేమ అన్నా భక్తి అన్నా ఒకటే. భగవంతుడి మీద ప్రేమ ఉండాలి, పదార్థం మీద వైరాగ్యం ఉండాలి. ఆ వైరాగ్యం భగవంతుడి మీద ప్రేమ ఎంత గట్టిగా ఉండాలంటే అత్యంతమైనటువంటి ప్రీతి ఉండాలి. దేవుడు పేరు వినబడేటప్పటికి ఒళ్ళు పులకరించిపోవాలి, అంత ప్రేమ ఉండాలి. అలాగే పదార్థం మీద వస్తు సముదాయం మీద అత్యంతమైనటువంటి వైరాగ్యం ఉండాలి. రెండు డిఫరెన్స్, దీని మీద వైరాగ్యము, దాని మీద ప్రేమ. మనకి భర్త మీదో భార్య మీదో లేకపోతే ప్రియుడి మీదో ప్రియురాల మీద ప్రేమ ఉందనుకోండి, వాళ్ళ పేరు విన్నప్పుడు మనకు ఒక రకమైనటువంటి ఆనందం కలుగుతుంది. అలాగే మన మనవడి మీదో మనవరాల మీదో కొడుకు మీదో కూతురి మీదో గుర్తుకొచ్చే చాలు వాళ్ళ మీద మనకు ఒక ప్రేమ కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే ప్రేమ. ఈ రకంగా బాహ్య సంబంధమైనటువంటి వస్తువు మీద వైరాగ్యం ఉండాలి, పరమాత్మ మీద ప్రేమ ఉండాలి. అలాగెవడికైతే పరమాత్మ మీద ప్రేమ ఉండి వస్తు సముదాయం మీద వైరాగ్యం ఉంటే అటువంటి వాడు సాధన చేస్తే సమాధి స్థితి కలుగుతుంది. అంతేగాని నేను రోజు సాధన చేస్తున్నానండి నాకు ఎందుకు కలుగుతలేదండి అంటాడు. కలగదు. ఎందుకని వస్తువు మీద విరక్తి రాలేదు. దాన్ని నిత్య వస్తు వివేకము అన్నారు. అంటే ఎప్పుడు మనం ఏం చేస్తా ఉండాలి, నిత్యమేది అనిత్యమేది, సత్యమేది అసత్యమేది. ఇప్పుడు మన శరీర ప్రాణమానసాదులతో కూడుకున్నటువంటి వస్తువు నిత్యము కాదు. ఇది పరిణామం చెందుకుంటే ఏమవుతుంది, కొంతకాలానికి పోతుంది. అది నిత్యం కాదు. దానికి ఆధారంగా ఉన్నటువంటి మన స్వస్వరూపము నిత్యమైనటువంటిది. అది సాక్షాత్తు దేవుని యొక్క అంశమే. భగవద్గీతలో చెప్పారు, మమైవాంశో జీవలోకో జీవభూత సనాతన. నీకు నాకు తేడా లేదు, నేను నువ్వు ఒకటే. నీవు నా అంశానివే. నీవు నా అంశాన్ని అంటే మన శరీరాన్ని తీసుకుని దీంతో మొత్తం అంతా తీసుకుని ఇది అది నేను రెండు దేవుడు నేను ఒకటే అంటున్నాడు. కాదు, వేరుపరచాలి. అలా వేరుపరిచినటువంటి స్థితికి సమాధి అని పేరు. సమాధి స్థితిలోకి వెళ్ళినప్పుడు వేరుపడుతుంది అన్నమాట. సమాధి స్థితిలోకి వెళ్ళలేనటువంటి వాడికి వేరుపడదు. అదే సమాధి స్థితిలోకి వెళ్ళడానికి నిరంతరము విచారణ చెయ్యాలి. నిత్య వస్తు వివేకం కలిగి ఉండాలి. నిరంతరం ఏది నిత్యము ఏది నిత్యము, ఏది నేను కాదు విచారణ చెయ్యాలి. విచారణ చెయ్యాలి, శాస్త్రం చదువుకోవాలి, సత్సంగాలు వెంటుండాలి, నిరంతరము సాధన కూడా చెయ్యాలి. ఈ రకంగా సాధన చేసినటువంటి వాడికి సమాధి కలుగుతుంది. సమాధిస్థైవ దృఢ ప్రబోధ. ఈ రకంగా సమాధి స్థితిలోకి వెళ్ళడానికి బాహ్య సంపద మీద వైరాగ్యము, పరమాత్మ మీద ప్రీతి కలగడానికి సంబంధించినటువంటి బోధ దృఢంగా వినమంటున్నాడు. నేను ఏదో 6 మాసాల కిందలో సత్సంగం విన్నానండి నాకు చాలండి అంటే సరిపోదంటాడు. ఈయన ఏమంటున్నాడు, సమాహితైవ దృఢ ప్రబోధ.
ఇదంతా ఒక్కొక్కటి కర్మేంద్రియాలు, ఈ జ్ఞానేంద్రియాలు, ఈ అంతరింద్రియాలు, ఇది స్థూల శరీరం, ఇది సూక్ష్మ శరీరం, ఇది కారణ శరీరం అని ఒక పక్కన విచారణ చెయ్యాలి. విచారణ చేసి దీన్ని అంతనే సమాహిత పరచాలి, కూర్చాలి. అంటే మనం లోపలికి వెళ్ళి కొద్ది ఒక్కొక్క దాన్ని దాటుకుంటూ లోపలికి వెళ్తాం. బయటకు వచ్చేటప్పుడు ఒక్కొక్క దాన్ని తగిలించుకుంటూ బయటకు వస్తాం. అంటే లోపలికి వెళ్ళేటప్పుడు ఒక్కొక్కటి ఏమవుతుంది, సమాహితం అయిపోతుంది. ఒక్కొక్కటి సన్నగిల్లిపోతుంది. ఈ రకంగా ప్రబుద్ధ తత్వశి బంధ ముక్తి. బంధము అంటే ఈ శరీరంతో, ఈ ప్రాణంతో, ఈ మనసుతోటి మనకి బంధం ఏర్పడింది. ఎలాంటి బంధం? ఇది నేననే బంధం. ఇది నేనే. ఇది తెగుతులు లేదు. సత్సంగమైనంత మాత్రం చేత తెగడం లేదు. ఏదో సాధన చేసినంత మాత్రం చేత కూడా తెగడం లేదు. తెగిపోవాలి. తెగిపోవటం అంటే తాడు వేసి పశువును కట్టెత్తి దాన్ని బంధించేమంటారు. ఆ తాడు తెగిపోతే దాన్ని బంధ విముక్తి అయిపోయింది. అట్టి మాదిరిగా మనకి దేనితోటి బంధ విముక్తి అయిపోవాలి? ఈ ప్రకృతి పదార్థంతో బంధ విముక్తి అయిపోవాలి. ఈ తాడు తెగిపోవాలి. అంచేత ప్రబుద్ధ తత్వశి బంధ ముక్తి. నిరంతరము విచారణ చేయడము, సాధన చేయడము, సత్సంగాలు వినడము, ఈ రకంగా నిరంతరము అభ్యాసం చేసి అనాత్మ పదార్థం కంటే నా స్వరూపం వేరు, అనాత్మ స్వరూపం కంటే దేవుడు వేరు, దేవుడికి నాకు భేదం లేదు, రెండు ఒకటే అనేటువంటి స్థితి కలిగేదాకా మన పొత్తు వదలకూడదు. ఆ రకంగా చేయగా అప్పుడు శ్వాస సన్నగిల్లి, మనసు సన్నగిల్లి, శ్వాస మనసు ఆగిపోయి నిలిచిపోయినప్పుడు, అనాత్మ ఊడిపోయినప్పుడు దాన్ని సమాధి అంటారు. ఎప్పుడైతే సమాధి స్థితి కలిగిందో అటువంటి వాడికి అనాత్మతోటి బంధం తెగిపోయింది, ఊడిపోయింది అనమాట. ముక్తాత్మనో నిత్య సుఖ అనుభూతి. అప్పుడు ఆత్మ ముక్తిని పొందినడం ముక్తాత్మ. ఇప్పుడు మన ఆత్మ బంధాత్మ. దేనితోటి మనకు బంధం ఏర్పడింది? మన శరీరంతోటే బంధం ఏర్పడింది, మన మనసుతోటే మనకు బంధం ఏర్పడింది. ఈ మనసును మనం వదలలేకపోతాం. శరీరం మీద మమకారం తగ్గడం లేదు, మనకు వైరాగ్యం రావడం లేదు. ఈ రకంగా అనేక కారణాల వల్ల ఆత్మ ముక్తిని పొందడం లేదు. ముక్తిని పొందకుండా దీని మీద ప్రేమతో, దీని మీద ప్రీతితో కర్మలు చేసుకుంటూ జీవితం అంతా గడిపొచ్చేసి, మనిషికి 100 సంవత్సరాలు ఆయుష్ అంటారు. మరి ఎన్ని సంవత్సరాలు పడుతుందండి ఈ బంధం తెగడానికి, ఈ జ్ఞానం కలగడానికి? ఎంతకాలం పడుతుంది? ఇంతకాలం అని చెప్పలేదు. మనం విచారణ చేస్తే ఒక్క క్షణంలో దానికంటే నేను వేరు అనేటువంటి విషయం తెలిసి క్షణం చాలన్నాయి శాస్త్రాలు. కానీ సంవత్సరాలు జరిగిపోతున్నా సరే, అంటే మనకి ఎన్నో సంవత్సరాల మట్టి దీని మీద మమకారం ఉండడం, దాని మీద ప్రీతితోటి మనం కర్మలు చేయడము, ఆ కర్మలన్నీ ఏకమై ఫలితం రూపంలో మళ్ళీ ఒక శరీరం తీసుకొచ్చి మన చేత అనుభవింపచేయడము జరుగుతూ ఉంది. ఇది అనాది నుంచి పునరపి జననం, పునరపి మరణం, పునరపి జనని జఠరే శయనం, అదే గొలుసు కొట్టు. అది తెగడం లేదు. అంటే ముక్తాత్మ అంటే మన స్వరూపం విడిపోవాలి, దాని నుంచి విడిపోవాలి. ఇప్పుడు చింతకొల్లు ఉందనుకోండి, పచ్చి చింతకాయ విడిపడదు. ఎప్పుడైనా చూసారా? ఆ గుజ్జు ఉంటుంది పైన, ముగ్గుపోయినటువంటి చింత గొల్ల లోపల గుజ్జు విడిపోదు, గొల్ల వేరైపోదు. ఆ గొల్లలాగా మన శరీరం విడిపోవాలన్నమాట. ఇప్పుడు కాడ పట్టుకుని లాగితే వచ్చేస్తుంది. ఎప్పుడు? పండు ముక్కుపోతే. పచ్చుకున్నప్పుడు లాగి చూడండి, కొరికి చూడండి, ఈర్షి చూడండి, కలిసిపోయింది పెచ్చుతోటి కదా. అది ముగ్గుపోతేనో ముగ్గు ఎగసేపరేట్ అయిపోయింది. అలా ముగ్గుపోవడం లాంటిది అన్నమాట ఆత్మ అనాత్మ నుంచి వేరుపడడం అంటే. శరీరంలోనే ఉన్నావు నువ్వు, కానీ విడిపోయిందనమాట, వేరుపడిపోయింది. చింతపండు ముగ్గి ఎలాగైతే ఆ గొల్లతోటి వేరుపడిచిందో అట్టి మాదిరిగా వేరుపడిపోవాలి. ఉదాహరణకి పాలు ఉన్నాయండి, అదొక దశ. పాలుని కాశ్యం, అదొక దశ. కాసినటువంటి పాలు తోడేసాం, అదొక దశ. తోడేసినటువంటి పాలు పెరిగయింది, అదో దశ. ఆ పెరుగుని చిలికాం, అదో దశ. చిలికితే వెన్న వచ్చింది.
అదో దశ. ఇప్పుడు వెన్న ఎందులోంచి వచ్చింది? పాల్లోంచే వచ్చింది, పాల్లోనే ఉంది. కానీ ముందు ఎందుకు కనపడలేదు, ముందు ఎందుకు రాలేదు అంటే పాలుని కాయటము, చిలకటము ఇలాంటి క్రియలన్నీ సాధనలో, విచారణలో, అభ్యాసాలు. అలా పాలు నుంచి వెన్న వేరు పడడానికి కాయటము, చిలకటము లాంటివన్నీ చేశాక వెన్న విడిపోయింది కదండి. ఇంకా పాల్లో వెన్న కలదు, పాల్లోనే ఉంటది. కానీ పాలు వేరు, వెన్న వేరు. అందులో ఉంచినా సరే అందులో కళ్ళు తేలిపోతుంది. అట్టి మాదిరిగా ఆత్మ తేలిపోతుంది. చింతపండులో గుంజి విడిపోయినట్టుగా విడిపోతుంది. దేని నుంచి? మన శరీరం నుంచి. క్లియర్గా అనుభవానికి వచ్చినటువంటి సాధకుడికి, సమాధి స్థితికి వెళ్ళి అనుభవించినటువంటి సాధకుడికి శరీరం కంటే నేను వేరేగా ఉన్నాను, మనసు కంటే నేను వేరేగా ఉన్నాను అంటే తటస్థంగా అలా చూశారనుకోండి, నీకంటే వేరుగా ఉన్నటువంటి మనసు ఎలాంటి ఆలోచన చేస్తుందో నీకు తెలుసు. ఎందుకంటే నువ్వు మనసు కాదు. అలాగే నీ అహంకారం శరీరం మీద ఎంత కలిసిపోయి చిన్న మాట అనేటప్పటికి ఎలా కత్తి దూసేస్తున్నాడో అది కూడా నీకు తెలుసు. ఎందుకంటే అహంకారంతో, శరీరంతో మమేకమైపోయినటువంటి అహంకారాన్ని మనం ఎక్కువ విడగొట్టుకోవాలి, వేరుపరుచుకోవాలి. ఈ రకంగా ఎవడైతే ఇలా చేసుకొచ్చాడో అటువంటి వాడికి ముక్తాత్ముడు. అతనికి వెన్న కలవనట్టుగా శరీరాదుల్లో కలడం, చనిపోయిన తర్వాత మళ్ళీ పుట్టడం, దాన్నే ముక్తి. అంటే చనిపోయాక ముక్తిని పొందడం కాదు. ఇప్పుడు ఉండగానే, శరీరంతో ఉండగానే పాలలో వెన్న వేరుపడినట్టుగా, చింతపండులో గుంజు వేరుపడినట్లుగా శరీరంతో తన స్వరూపం వేరుపడిపోతుంది, విడిపడిపోతుంది. అటువంటి విడిపడిపోయినటువంటి వాడికి శరీరం ప్రారంభం ఉన్నంత వరకు ఉంటుంది, ప్రారంభం అయిపోయిన తర్వాత ఊడిపోతుంది. ఆ రకంగా శరీరంలో ఉండగానే ముక్తిని పొందినటువంటి ముక్తాత్ముడికి జీవన్ముక్తుడు అని పేరు. శరీరం పోయిన తర్వాత ఇంక మళ్ళీ శరీరం రాకుండా ముక్తిని పొందినటువంటి వాడికి విదేహముక్తుడు అని పేరు. లోకంలో కొంతమంది జీవన్ముక్తులు ఉన్నారు, విదేహముక్తులు కూడా ఉన్నారు. ముక్తిని పొందడానికి ప్రయత్నం చేసేటటువంటి సాధకులు కూడా ఉన్నారు. అంచేత మనం అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. ప్రయత్నం చేసే వాళ్ళని ఏమంటారు? సాధకులు అంటారు. సాధన చేయగా 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 వేరు పడుతుంది అన్నమాట మన స్వరూపం. అలా వేరుపడినటువంటి స్థితిని మనం స్వయంగా అనుభవించినటువంటి వాడు పొందినటువంటి స్థితిని స్వరాజ్య సామ్రాజ్య విభూతిరేశ. ఆ స్థితి ఎప్పుడైతే స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాడో, స్వరాజ్యాన్ని సంపాదించుకున్నాడో, మనోరాజ్యాన్ని దాటాడు, అంటే మనసును దాటాడు. అప్పుడు విభూతి అంటే గొప్పతనం ఎవరికి తెలుస్తుంది? అది ఆ సమాధికి వెళ్ళినటువంటి వాడికి మాత్రమే ఆ స్థితి కలిగింది. అటువంటి స్థితి భగవత్కృప ఉండాలి, ఈశ్వరానుగ్రహం ఉండాలి. భగవత్కృప శ్రీ మహిమ ప్రసాద ప్రాప్తమయ గురవే మహాత్మని. గురువు లేకుండా ఆ స్థితి ఎవ్వడికే రాదట. గురువు యొక్క సహకారం కావాలి, ఈశ్వరానుగ్రహం కావాలి. ఈశ్వరానుగ్రహం ఉంది, గురువు అనుగ్రహం ఉంది, నేను మాత్రం ఏం చేయక్కర్లేదండి, మా గురువు గారు చూసుకుంటారు, లేకపోతే మాకు దేవుడే చూసుకుంటాడంటే అది కూడా అవదు. ఇక్కడ ఏమేమి ఉండాలి? ఇక్కడ నీవు మారాలి. నిరంతరము విచారణ చేస్తూ, సాధన చేస్తూ, నీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి. గురువు గారి మీద తోసేయకూడదు, లేకపోతే దేవుడి మీద తోసేయకూడదు. దేవుడు, గురువు, నీ యొక్క కృషి, ఈ మూడింటితోటి నువ్వు ప్రాప్తమయ శ్రీ గురవే మహాత్మ. అంచేత గురువు యొక్క మహాత్యంతో, ఈశ్వరానుగ్రహంతో, నువ్వు చేసినటువంటి ప్రయత్నంతో నీకు ఆ స్వరాజ్య స్థితి, ఆ సమాధి స్థితి లభించదు. సమాధి స్థితి ఒక జాతి కలిగినంత మాత్రం చేత స్వరాజ్యం వచ్చేసినట్టు కాదు. పూర్తిగా విడిపోయి నీ స్వరూపం కంటే మనసు వేరుగా నీకు తెలియాలి. నువ్వు ఉన్న కూర్చున్నాయిగా నీకంటే వేరుగా మనసు ఎలా సంకల్పం చేస్తుందో, అహంకారం ఎలా పనిచేస్తుందో, బుద్ధి ఎలా పనిచేస్తుందో, శరీరం నిత్యం ఎలా పరిణామం చెందుతుందో నీకు వేరుగా తెలియాలి, ఇంకొకటి గురించి తెలిసినట్టుగా. అటువంటి స్థితి తెలిసి నీ స్వరూపం తెలియాలి. నీ స్వరూపం కంటే వేరుగా ఉన్నటువంటి దుఃఖాత్మకమైనటువంటి అనాత్మ స్వరూపం కూడా తెలియాలి. ఇది ఎలా తెలుస్తుందంటే మహాస్వప్నే మాయా కృతజని జరా మృత్యుగహనే.
స్వప్నం వేరండి, మన స్వరూపం వేరు. మెలకులోకి వచ్చాం, మెలకువ వస్తువు వేరు, మనం వేరు. మెలకులోకి వచ్చినప్పుడు మనకు శరీరం వచ్చింది, ఆ శరీరానిలో ఒక పెద్ద ప్రపంచం వచ్చింది. స్వప్నంలోకి వెళ్ళాం, స్వప్నంలో శరీరం వచ్చింది, అక్కడ పెద్ద ప్రపంచం వచ్చింది. స్వప్న ప్రపంచాన్ని నువ్వు కాదు, స్వప్న ప్రపంచాన్ని వేరేగా చూసి అక్కడ కలిగేటటువంటి స్థితులన్నిటిని చూసి దానితో తాదాత్మ్యం చెంది సుఖమో దుఃఖమో అనిపిస్తున్నావు. మెలకువలోకి వచ్చి మెలకువ శరీరంతో తాదాత్మ్యం చెంది మెలకువలో జరిగేటటువంటి పరిస్థితులను అనుసరించి సుఖ దుఃఖాలు అనిపిస్తున్నాం. ఈ రకంగా భ్రమంత క్లిశ్యంతం బహుళ తరతా పైర అనుదినం భ్రమ చెందుతున్నావు. అంటే అక్కడ స్వప్నావస్థలో, ఇక్కడ సుషుప్తావస్థలో. స్వప్నావస్థలో భ్రాంతి చెందావు, మెలకులో కూర్చోడుగా భ్రాంతి ఏమైందండి? నశించిపోయింది. ఆ స్వప్నంలోనే ఉందా భ్రాంతి? మెలకులో కూర్చోడు ఏదో కళ అనుకున్నావు. అలాగే మెలకులో ఉన్నటువంటిది కూడా ఒక కళ అని ఎప్పుడు తెలుస్తుందండి? సమాధిలోకి వెళ్ళాలి, స్వరూపం ఇడిపోవాలి. ఇడిపోయినటువంటి వాడికి అది భ్రమే, ఇది భ్రమే అని తెలుస్తుంది. అలా తెలలేనటువంటి వాడికి అహంకార వ్యాఘ్ర వదితమేమో మత్యంత కృపయా, అలా సమాధికి వెళ్ళలేదు, స్వరాజ్య స్థితి కలగలేదు. అటువంటి వాడికి వ్యాఘ్రం అంటే పులి, పులి తరుముకొస్తున్నట్టే శరీరం అంటాడు. అంటే పులి ఎవరికైతే తరుముకొస్తుందో వాడికి ఆలోచన ఎలా ఉంటుందండి? ఇంకా ఎప్పుడు దొరికేస్తానో, ఎప్పుడు మింగేస్తుందో అని భయంతో పరిగెడుతుంటాడు కదా. అట్టి మాదిరిగా అహంకారం అనేటువంటి వ్యాఘ్రము చేత చిక్కుకున్నావురా నాయన నువ్వు. అందుకని చూడండి, కోపం తగ్గించుకోండి, ఆలోచించండి, విచారణ చేయండి అంటుంటాం మనం. అహంకారం అంటే ఏమంటున్నాడు ఈయన? పెద్ద పూలు పట్టుకుందంట అతన్ని. పెద్ద పూలు చేత చిక్కినటువంటి వాడు సావు తప్ప ఇంకేమీ లేదు. అలాగే ఎవడికి అహంకారం వచ్చిందో అటువంటి వాడు చచ్చిపోవటం తప్ప ముక్తి రాదు. దాని నుంచి ఏమవ్వాలి? ఆ వ్యాఘ్రాన్ని నుంచి విడిపడాలంటే ఇంకొకటి సపోర్ట్ కావాలి. అతనే దేవుడు లేక గురువు. గురువు గారే నిన్నే ఆ వ్యాఘ్రాన్ని నుంచి, ఆ పెద్ద పులి నోటి నుంచి విడిపించాడట. అహంకారాన్ని చంపుతాడు అనమాట. ఎవడు అహంకారాన్ని నిన్నండి గురువు లేదు, గిరువు లేదు, నాకు ఎవడి మాట లెక్కలేదు అన్నాడు అనుకోండి, ఆడిని ఎవడో రక్షించలేడు. అంచేత అహంకారమే పెద్ద పులి. అహంకారాన్ని వదిలేయాలి. పెద్ద పులి నుంచి బయటపడినట్టుగా అహంకారాన్ని నుంచి భ్రమంతం క్లిశ్యంతం, ఈ అహంకారం అనేటువంటి పులి నుంచి విడుపడలేకపోతే అనేక జన్మలు తెచ్చి పెడుతూ ఉంటుంది, భ్రమ చెందుతూనే ఉంటాడు. అంచేత కృపయా ప్రబోధ్య ప్రశ్యాప్యాత్పరమ విత వాన్ మమోమజి గురు, దాని నుంచి తప్పించేటటువంటి గురువు గారే ఆ పెద్ద పులి నుంచి విడిపించాడు. స్వరాజ్య స్థితి కలగడానికి, సమాధి కలగడానికి సంబంధమైనటువంటి విషయాలన్నీ బోధించాడు. అంచేత అటువంటి గురువు గారికి నమస్తే కస్మై సదే కస్మై కస్మై చిన్ మహసే నమః. అటువంటి గురువు గారికి ఎప్పటికే నేను నమస్కారం చేస్తాను, ఇంకెవ్వరికీ నమస్కారం చేయను, నాకు నేను నమస్కారం చేస్తాను. నమస్తే కస్మై సదే కస్మై కస్మై చిన్ మహసే నమః. యదేతద్ విశ్వరూపేణ రాజతే గురు రాజతే. గురువుకి నమస్కారం, నాకు నమస్కారం, నాలో ఉన్నటువంటి ఈశ్వరుడికి నమస్కారం. ఈ రకంగా యథార్థం తెలుసుకున్నటువంటి వాడు ఇది నతమవలోక్య శిష్యపర్యం. ఈ రకంగా శిష్యుడికి ఉండవలసినటువంటి విధానం ఏంటంటే ఇది, ఈ రకంగా నిరంతరము అవలోకస్య ఆలోచన చెయ్యాలి. ఏదో చేసేస్తే వచ్చేసేది కాదు, ఇది నిరంతరము. ఏటి దృశ్య ప్రపంచం, ఇది సత్యమా నిత్యమా, ఎంతమంది ఎలాంటి వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు, ఏది నిజమో దానితోటి మనం ఎంత గట్టిగా పట్టుకుని తాదాత్మ్యం చెందేశం చూడని కలిసిపోయింది. ఏ శరీరం వస్తే ఆ శరీరమే నేనైనా శరీర భావంతో విలీనం అయిపోయాం. స్త్రీ శరీరం అయితే నేను స్త్రీననే అంటున్నాడు, పురుష శరీరం వస్తే నేను పురుషుణ్ణే అని అంటున్నాడు. ఇంక అందులో నుంచి విడిపడటం లేదు. కానీ ఎలాగా విడిపడాలి? ఇది నర్థం అవలోక్య శిష్యవది. ఇప్పుడు
నా నాటకాల్లో ఒక పురుషుడు స్త్రీయాసం వేసాడు అనుకోండి, స్త్రీయాసం వేసినటువంటి పురుషుడు స్త్రీ అయిపోలేదు. స్త్రీ మాదిరిగా జటేసుకుని జాకెట్ దొరుకుని చీర కట్టుకున్నాడు అంతే, కానీ స్త్రీ అయిపోలేదు. కానీ స్త్రీ అయిపోయినట్లుగా మాట్లాడుకుంటాడు, స్త్రీలాగే ఆవభావాలు చూపెడుతుంటాడు. అదేంటంటారు దాన్ని? నటన. మనం చూసినటువంటి వాళ్ళందరం కూడా స్త్రీ అనే అనుకుంటాం, అతను పురుషుడని ఎవరికే తెలదు. చూసినటువంటి వాళ్ళందరికీ స్త్రీ అనుకుంటున్నారు, కానీ అతను మాత్రం నేను స్త్రీని అనుకోడు, నటించున్నాను అనుకుంటాడు అంతే. స్త్రీలాగే నటించాడు కానీ స్త్రీ కాదు, అతను పురుషుడే. అట్టి మాదిరిగా నీ శరీరంలో ఉండి శరీరంతో ఆ నాటకంలో స్త్రీ వేషం ధరించినటువంటి పురుషుడు ఎలాగైతే తన స్వరూపాన్ని మర్చిపోలేదో అలా మర్చిపోకుండా ఉంటాను. అంటే నీ స్వరూపాన్ని నిత్యము గుర్తు పెట్టుకునే ఉండాలి. తినేటప్పుడు, తాగేటప్పుడు, వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు ఏదన్నా మర్చిపో. కానీ సమధి గతాత్మ సుఖం ప్రబుద్ధతత్వం. ఆ సమాధిలో సమధి గతాత్మ సుఖం గతించింది. ఏంటి గతించిందండి? సాధనలో కూర్చున్నాం, బాగా గుర్తుపెట్టుకోండి. కూర్చున్నప్పుడు శ్వాస సన్నగిలుతుంది, మనసు సన్నగిలుతుంది, ఇంద్రియాలు ఒక్కొక్కటి పడిపోతున్నాయి. ఈ రకంగా గతించింది. ఏదంతా గతించింది? బాహ్య సంబంధమైనటువంటి వస్తు సముదాయం అంతా గతించింది, నీ స్వరూపం మిగిలింది. అలా మిగిలినప్పుడు సమధి గతాత్మ సుఖం. చిన్న పాయింట్ చూడండి, అక్కడ ఎవరికైతే గతించినటువంటి దృశ్య సముదాయం లేక ఆ మనసు లేదా అహంకారం, శరీర భావన గతించి శరీరం నశించుకోలేదు. శ్వాస సన్నగిలింది, మనసు అల్లగిలింది, ఇంద్రియాలు పడిపోయి అంతా పడిపోయినప్పుడు శరీరం నశించుకోలేదు, విడిపడిపోతుంది అంతే. నీ స్వరూపం నుంచి విడిపడిపోతుంది. సమధి గతాత్మ సుఖం. గతించినటువంటి వస్తు సముదాయాన్ని చూడకుండగా నువ్వు అలాగే ఉన్నట్లయితే ఈ గతించిన తర్వాత మిగిలింది ఏదైతే ఉందో ఆత్మసుఖం, అది నీ యొక్క స్వస్వరూపానికి సంబంధించినటువంటి ఆనందం. సమధి గతాత్మ సుఖం ప్రబుద్ధ తత్వం. అటువంటి బుద్ధి వికసించిన వాడికి ఈ స్థితి కలుగుతుంది. బుద్ధితో అంటే ఇప్పుడు మన మనసు మలినమయ్యింది, సాధన చేయగా మలినమైనటువంటి మనసు శుద్ధమవుతుంది. శుద్ధమైనటువంటి దానికి శుద్ధాంతఃకరణం అంటారు, మలినమైనటువంటి దానికి మలినాంతఃకరణం అంటారు. మలినం అవ్వడం ఏంటండి? అనాత్మ సంబంధమైనటువంటి, అనాత్మ అంటే దేహ సంబంధమైనటువంటి దృశ్య సముదాయం ఎవడు మనసు గట్టిగా పేరుకుపోయిందో దాన్ని మలినాంతఃకరణం అంటారు. అటువంటి మనసులో నుంచి దృశ్య సముదాయాన్ని కొంత 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 వేరుపరిస్తే అప్పుడు మిగిలినటువంటిది ఆత్మస్వరూపం. అటువంటి ఆత్మస్వరూపాన్ని ప్రబుద్ధ తత్వం, అది నువ్వు స్వయంగా నీ బుద్ధితోటి నువ్వు అనుభవించు. దాన్నే బుద్ధిగ్రాహ్యము అంటారు. నీకు తెలిసింది, అది అనుభవించు. అప్పుడు నీ నీ బుద్ధి వికసించిందనమాట. అప్పుడు దాకా బుద్ధి వికసించలేదు, మనసు రాజ్యంలోనే ఉన్నావు. మనసు బాగా వికసించింది, మనసులో అనేక దృశ్య సముదాయాలు ఉన్నాయి. దానితో ఒక అహంకారం వచ్చింది. అహంకారం ఏలుబడితోటి ఉంది. అందుచేత సమధిత హృదయ సదేశికేంద్ర పునరిదమాహ వచ పరమహాత్మ. ఇటువంటి అనుభవాన్ని ఏ శిష్యుడైతే పొందాడో అటువంటి వాడికి ఆ నిత్యమైనటువంటి సత్యమైనటువంటి ఆనందాన్ని పొందుతూ మళ్ళీ జన్మకి రాడు. అలాగే బ్రహ్మ ప్రత్యయ శాంతది జగదతో బ్రహ్మైవ తత్కరత పశ్చాదాత్మదృశ ప్రశాంత మనస సర్వస్థాస్వపి రూపాదనన్యదపేక్షితుం కిమపి తక్షుష్మతాం విద్యతే తద్బ్రహ్మ విదస్వతః కిమపరం బుద్ధేర్ వివాహాస్పదం. ఈ రకంగా ఏ విధమైనటువంటి వివాదము, ఎలాంటి వస్తు సముదాయం, ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా సత్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అనుభవించాడు గనుక, తెలిసింది గనుక అటువంటి వాడికి లోకమంతా
అంతా కూడా బ్రహ్మస్వరూపంగానే గోచరమవుతుంది. లోకమంది బ్రహ్మ ప్రతీది యొక్క ప్రవాహమే. ఆ బ్రహ్మమునందు సముద్రములో నీరు ఎలాగైతే కదలకుండగా ఉందో, ఆ నీరు కదిలితే కెరటాలు ఎలాగొస్తున్నాయో అట్టి మాదిరిగా ఈ ప్రవాహం అంతా కూడా వచ్చి వాళ్ళు వెళ్ళి వాళ్ళు కెరటాలు లాంటి ఇక్కడ నిరంతరము పరిణామం చెందుతూ వస్తూ పోతూ ఉంటారు. కానీ దీనికి అంతటికీ ఆధారంగా ఉన్నటువంటి ఏ వస్తు సముదాయం ఉందో ఆ సస్యస్వరూపము బ్రహ్మమే నీ ఆత్మ. దానిని నువ్వు సమాధి స్థితిలో స్వయంగా మనసును దాటిన తర్వాత, ఇంద్రియాలను దాటిన తర్వాత నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకున్నావు. తెలుసుకున్నటువంటిది అది ఆత్మ కాదు నాయన, అది సాక్షాత్తు బ్రహ్మమే. ఆ బ్రహ్మమే సమస్త జీవరాశుల యొక్క స్వస్వరూపం. అందరూ బ్రహ్మమే. దాన్నే అయమాత్మ బ్రహ్మ అంత భేదం. అయం అంటే అందరి యొక్క ఆత్మ బ్రహ్మమే. కాకపోతే అందరి యొక్క ఆత్మ బ్రహ్మమే అనేటువంటి విషయం అందరికీ తెలియాలంటే ముందు ఈడికి తెలియాలి. నా స్వరూపం ఆత్మ బ్రహ్మమే అని వాడికి తెలిసిందనుకోండి, అంచేత ఏది ఈ అనాత్మనంతటనే కూడా దాటి తన స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వాడికి సర్వాత్మన బ్రహ్మమే. అంచేత నీ ఆధ్యాత్మిక దృష్టి చేత శాంత చిత్తుడిపై సర్వావస్థలు ఎందును ఈ విధముగానే చూసుకుంటూ ఉంటాడు. చూసుకుంటూ అతను ఎలా ఉంటాడో సర్వావస్థలు ఎందుని కన్నులున్నవానికి 4 వంకల శివుషుడికి రూపము దక్క అన్యం ఏమీ ఉండదు. చూపు ఉందంటే బయటికి చూస్తాం, ఇయ్యేపు చూస్తాం, ఇయ్యేపు ఉన్నది కనపడుతుంది, ఇయ్యేపు చూస్తే ఇయ్యేపు ఉన్నది కనపడుతుంది, ఇయ్యేపు చూస్తే ఇయ్యేపు ఉన్నది చూస్తుంది, వెనకాలకు చూస్తే వెనకాల ఉన్నది కనపడుతుంది. అట్టి మాదిరిగా ఆధ్యాత్మ జ్ఞానం కలిగినటువంటి కన్నులు ఉన్నటువంటి వాడికి ఎటువైపుకి చూసినా దేవుడే కనపడతాడు. అంటే పీపీలికాది బ్రహ్మ పర్యంతము సమస్త జీవరాశులను వారి యొక్క స్వస్వరూపము బ్రహ్మమే తక్క అన్యం ఏమీ కనిపించదు. అట్లే బ్రహ్మజ్ఞానికి బుద్ధి విషయముగా సత్య స్వరూపము బ్రహ్మము దక్క అన్యమేమీ కనిపించదు. అంచేత అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, సర్వం కలివిది బ్రహ్మ, అంతా బ్రహ్మమే. బ్రహ్మ జ్ఞాన స్వరూపం, సత్యస్వరూపం, జ్ఞానానంద స్వరూపం. దృశ్యము బ్రహ్మం కాదు. బ్రహ్మమును గూర్చి తెలియకపోవటం వల్ల, బ్రహ్మము ఏంటి, దేవుడు అంటే ఏమిటి అని తెలియకపోవటం వల్ల ఆ దేవుడికి రకరకాల రూపాల కల్పన చేసి దాని మీద రకరకాల మతాల కల్పన చేశారు, భక్తి భావన కలిగించాడు. దాని నుంచి నింపాదిగా ఆ కింద ప్రారంభపు దశ ఏంటండి, ముందు పుణ్యబుద్ధి పుట్టాలి. పుణ్యబుద్ధి పుట్టాలంటే సత్కర్మలు చెయ్యాలి. దాన్ని కర్మకాండ అంటారు. ధర్మశాస్త్రాల ప్రకారంగా మొట్టమొదటి మెట్టేటి సత్కర్మలు. అంటే దానము ధర్మము, పేదవాడికి తగినంత సాకారం చేయటం అన్నమాట. దాని నుంచి ఒక మెట్టు ఎక్కాడు, అతనికి పుణ్యబుద్ధి కలిగింది. ఆ రెండో మెట్టు ఏంటండి, ఉపాసనాకాండ. అంటే ఒక భగవంతుడిని కల్పన చేసుకుని ఆయన మీద భక్తి కలిగి నిరంతరము పూజ చేస్తూ, పారాయణ చేస్తూ, తీర్థయాత్రలు చేస్తూ భగవత్ కృపను పొందుతాడు. దానివల్ల పుణ్యం వచ్చింది. అంటే కర్మకాండ, ఉపాసనాకాండ. కర్మకాండ యొక్క సిద్ధి ఉపాసనాకాండ. ఉపాసనాకాండ సిద్ధి యోగంలోకి వస్తాడు. అప్పుడు గురువుని పట్టుకుంటాడు. ఎందుకు వస్తాడండి, ఉపాసనాకాండలోకి వచ్చేటప్పటికి ఒక దేవుడు అనేటువంటి నిర్ణయం లేదు. రకరకాల మతాలు, రకరకాల దేవుళ్ళని. కొంతకాలం జరిగేటప్పటికి దేవుడు ఒకడే కదా ఉంటాడు, ఎంతమంది దేవుళ్ళు ఏంటి, ఆ ఊళ్ళో దేవుడు, ఈ ఊళ్ళో దేవుడు ఏంటి అనేటువంటి ఆలోచన వస్తుంది. ఆలోచన వచ్చిందంటే ఎదిగినట్టు లెక్క. ఆలోచన రాలేదనుకోండి, దాన్ని అలాగే పట్టుకుంటాడు కదండి. పుణ్యం వచ్చింది, భక్తి వచ్చింది, దానివల్ల మళ్ళీ జన్మ వస్తుంది. కానీ ఇంకో మెట్టు ఎక్కాలంటే ఆలోచన రావాలి. దాన్నే విచారణ అంటారు. ఆ విచారణ వచ్చిందనుకోండి, దేవుడు ఒకడే కదా, ఇంతమంది దేవుళ్ళు లేరు కదా, ఏటి మరి ఇన్ని మతాలేటి, ఇన్ని దేవుళ్ళు ఏంటి అనేటువంటి విచారణ వచ్చేటప్పటికి అప్పుడు గురువు గారి దగ్గర వచ్చి, గురువు గారు ఈ మతాలు ఏంటండి, దేవుళ్ళు ఏంటండి అంటే, అప్పుడు ఆ గురువు గారు, నాయన ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, నేక నానాస్తికించిన దేవుళ్ళు ఎంతమంది లేరయ్యా,
ఆ దేవుడు అంటే ఏంటో తెలియలేనటువంటి వాళ్ళు ఇన్ని రకాలుగా భక్తి కలగడానికి తయారు చేశారు. అది ఉపాసనా కాండ. ఇప్పుడు దేవుడు అంటే ఏంటో నీకు తెలియాలంటే ముందు యోగం చెయ్యి. అది యోగ మార్గంలో తీసుకెళ్ళి ఇప్పుడు మనం చెప్పినట్టుగా శ్వాస మనసు దాటి సమాధిని పొందుతాడు. యోగం సిద్ధించింది. యోగం సిద్ధించిన తర్వాత బోధించేటటువంటిది 4వది జ్ఞానకాండ. కర్మకాండ, ఉపాసనాకాండ, యోగం, జ్ఞానం. జ్ఞానకాండలో ఏం చెప్తున్నాడు? అంతా దేవుడే, అందరూ దేవుడే, అందరిలోనే, నీలోను నాలోను, పిపీల కంటే క్షేమలోను బ్రహ్మదేవుల్లోనూ కూడా దేవుడే ఉన్నాడు. సూర్యుల్లో దేవుడు, చంద్రుల్లో దేవుడు, ఇంద్రుల్లో దేవుడు. అంటే ఇంద్రుడు కాదు, ఇంద్రుల్లో దేవుడు ఉన్నాడు, చంద్రుడిలో దేవుడు ఉన్నాడు, బ్రహ్మలో దేవుడు ఉన్నాడు. ఏంటంటే దాని అర్థం? అలాగే మనుషులు, పశువులు అన్నిటిలో అటువంటి కష్టాం పరానంద రసానుభూతి. వస్తువును చూడకుండా వస్తువులో ఉన్నటువంటి స్వరూపాన్ని చూసేయడం అనుకోండి, అప్పుడు ఏమవుతుంటుంది అతనికి? బ్రహ్మరసానుభూతి. ఉత్పద్య శూన్యేషు రమేత విద్వాన్. ఇప్పుడు అతనికి దృశ్యం కనిపించదు, అంతా దృక్కే, అంతా చైతన్యమే, అంతా జ్ఞానమే, అంతా అనాత్మ వేరు, ఆత్మ వేరు. చంద్రే మహాహ్లాదిని దీప్యమానే చిత్రేంద్రు మాలోపయుతం క ఇచ్చేతు. పొన్నున్నాడు, ఇప్పుడు కార్తీక పొన్నున్నాడు చంద్రుడు బ్రహ్మాండంగా మంచి ఆకర్షణవంతంగా ఉంటాడు. మేఘాలన్నీ కూడా తగ్గిపోయి చంద్రుడు ప్రకాశిస్తాడు. అలా ఒరిజినల్గా ఆకాశంలో ప్రకాశించేటటువంటి చంద్రుణ్ణి డైరెక్ట్గా చంద్రుని చూడొచ్చు కదా. చూడకుండా ఆ ఏదో నీటిలో ప్రతిబింబించేటటువంటి చంద్రుణ్ణి చూడవలసిన అవసరం ఏమొచ్చింది అంటాడు. చంద్రే మహాహ్లాదిని దీప్యమానే చిత్తేంద్రు మాలోపయుతం కా ఇచ్చేతు. ప్రతిబింబాన్ని ఎందుకయ్యా చూడడం అంటే, అంతకుముందు ప్రతిబింబాన్ని చూశాడు. ఆ గుళ్ళో దేవుడు, ఈ గుళ్ళో దేవుడు, ఆ మతంలో దేవుడు, ఈ మతంలో దేవుడు, ఈ దేవుడు అన్ని కోరికలు తీర్చేస్తున్నాడు, ఈ దేవుడి కంటే ఆ దేవుడు అన్ని కోరికలు తీర్చేస్తున్నాడు. మనిషికి అందరికి పుట్టుడు కోరికలండి, వచ్చిన కానించి కోరికలే. ఈ కోరికలను బట్టి ఇన్ని రకరకాల శాఖోపశాఖలుగా దేవుళ్ళని కల్పన చేసేసారు, మతాలని సృష్టించేశారు. ఆ మతాలకు సంబంధించిన, దేవుడికి సంబంధించిన సిద్ధాంతాలని తయారు చేశారు. అన్నిటికీ మూల కారణం కోరికలే. అంచేత నీకు యథార్థం తెలిసొస్తేను అన్ని కోరికలు ఏమైపోతాయి. చంద్రుడు స్పష్టంగా ఆకాశంలో ప్రతిబింబిస్తుంటే చూడటం మానేసి ప్రతిబింబాన్ని ఎందుకు చూడడం? ప్రతిబింబం అనేది ఏంటంటిది? ఒరిజినల్ కాదది. అంచేత చంద్రే మహాలాదిని అంటే నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో నువ్వు సమాధిలోకి వెళ్ళి దర్శించినటువంటిది, అది దీప్యమానే ప్రకాశించు జ్ఞానస్వరూపంగా ఉన్నటువంటి నీలో ఉన్నటువంటి ఆత్మస్వరూపం అందరిలోనే ప్రకాశించు. అందరిలోని ఉన్నటువంటి ఆ ప్రకాశ స్వరూపమైనటువంటి ఆత్మను చూడడం మానేసి ఆత్మస్వరూపాన్ని కప్పి పెట్టినటువంటి అనాత్మ స్వరూపాన్ని చూస్తున్నాం. ఆ అనాత్మ స్వరూపం అనేటువంటిది మనం చేసినటువంటి ప్రారంభ కర్మలను అనుసరించి ఆ స్వరూపం తయారైంది. దానికి మళ్ళీ రజోగుణ, తమోగుణ, సత్వగుణాలతో కూడుకున్నటువంటి, తమోగుణంతో వచ్చినటువంటి దాన్ని స్థూల శరీరం అంటారు. ఆ లోపల ఉన్నటువంటి స్థూల శరీరాన్ని కాపాడటం కోసం రజోగుణంతో ప్రాణం తయారైంది. ఆలోచనాత్మకమైనటువంటి మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇదంతా కూడా సత్వగుణానికి సంబంధించినటువంటి సృష్టి. కర్మేంద్రియాలు, ప్రాణాలు రజోగుణ సృష్టి, శరీరం తమోగుణ సృష్టి. ఈ రకంగా తమోగుణ, రజోగుణ, సత్వగుణాలతో కూడుకున్నటువంటి ఒక వలయం, ఒక ఉపాధి ఆత్మను ఆవహించింది, ఆత్మను పట్టుకుని ఉంది. ఆత్మ చుట్టూరు ఆత్మని మరుగుపరిచింది. ఇప్పుడు చంద్రుణ్ణి మరుగుపరచడానికి మేఘాలు ఉంటాయి. మేఘం చంద్రుణ్ణి మరుగుపరిచినప్పుడు ఏది కనిపించదు? చంద్రుడు కనిపించడు. మనకు ఏది కనిపించదు? మేఘం కనిపించదు. ఆ మేఘం చిత్తేంద్రు మాలోపయుతం పైచేతు. ఆ మేఘం ఒక్కోసారి ఏనుగులాగా, గుర్రంలాగా,
మనుషుల్లాగా పశువులాగా రకరకాల వస్తువులు కింద కనపడి చూడండి ఆకాశం ఒకసారి మేఘాలనే చూస్తే మేఘానికి రకరకాల ఆకారాలు ఏర్పడుతూ ఉంటాయి. గాలికి కదిలి పర్వతాల్లాగా చెట్లులాగా పుట్టల్లాగా అట్టి మాదిరిగా ఈ వస్తువులన్నీ కూడా మనుషుల్లాగా పశువుల్లాగా జంతువుల్లాగా ఈ ప్రకృతి సముదాయం ఇలాగ ఏర్పడుతుంది. దీన్ని గంధర్వ నగరం అంటారు. అంచేది ఈ గంధర్వ నగరం సత్యం కాదు, ఈ మేఘాలు సత్యం కాదు. ఈ మేఘాలను చూడడం మానసి డైరెక్ట్ గా చంద్రుని చూసినటువంటి వాడికి మేఘాలు లేవు, గంధర్వ నగరము లేదు. అట్టి మాదిరిగా అందరిలోనే ఉండేటటువంటి ఆ దేవదేవుడైనటువంటి పరమాత్మ స్వరూపాన్ని ఎవడైతే చూశాడో అటువంటి వాడికి అసత్ పదార్థం, అనార్థ పదార్థం, దృశ్య పదార్థం లేదు. ఇంకా అంతా ఒకటే స్వరూపం, జ్ఞాన స్వరూపం, ఆనంద స్వరూపం. అంచేత అసత్ పదార్థానుభవేన కించిత్ నహస్తి తృప్తిర్నశి దుఃఖహాని తతద్వయానంద రసానుభూత్య తృప్త సుఖం తిష్ట సదాత్మనిష్టయ. అంటే అనాత్మ అసత్ పదార్థానుభవే నా కించిత్, ఏ రకమైనటువంటి కించిత్తు కూడా అనాత్మ పదార్థంతో చేసేటటువంటి వస్తువులో ఆనందం తన స్వరూపమే. నహస్తి తృప్తి నశి దుఃఖ హాని. అసత్తులో సుఖం లేదు, కానీ అసత్తులో సుఖముందని భ్రమ చెందేటటువంటి మన స్వరూపమే ఆ సుఖం. అంటే అక్కడ మనం అసత్తు పదార్థంతో సత్పదార్థమైనటువంటి మన స్వరూపం యొక్క, మన స్వస్వరూపం యొక్క సుఖాన్ని అనుభవిస్తున్నామని చెప్తున్నాడు. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే అండి, ఒక కుక్క ఎముకను తెచ్చుకుందట. ఎముకలు ఏ రకమైనటువంటి కండ లేదు, మాంసము లేదు, చర్మము లేదు, రక్తము లేదు. ఎన్నో సంవత్సరాలు అయిపోయి ఎండిపోయి ఎముక మిగిలింది. ఆ కుక్కగా ఎముక దొరికింది. ఎంతో ఆనందంగా పట్టుకుపోయి ఎక్కడో చెట్టు కింద కూర్చుని ఆ ఎముకని పీకుతుంది. ఏమొస్తుందండి ఎముకలో నుంచి? మాంసం లేదు, కంట లేదు, అందులో దుమ్ము ఎప్పుడో క్షీణించిపోయింది. ఎముకను కొరుకుతుంటే ఆ నోరు కొట్టుకుపోయి రక్తం కారిపోతుందండి. ఇప్పుడు రక్తాన్ని సప్పలింటుందన్నమాట. రక్తాన్ని సప్పలింతో కుక్క ఏమనుకుంటుందంటే ఇది ఎముక చాలా బాగుంది అనుకుంటుంది. అంటే ఆ ఎముకలో నుంచి వచ్చేది కదా అది ఆ సుఖం, ఎముకలో నుంచి వచ్చేది కదా ఋషి. ఏంది? దాని స్వరూపంలోదే, దాని శరీరంలోదే. అట్టి మాదిరిగా అసత్ పదార్థం నుండి పొందేటటువంటి ఆనందం ఏదైతే ఉందో, సుఖం ఏదైతే ఉందో, అది నీ స్వస్వరూపం యొక్క సుఖమేరా. అక్కడ నీ మనసు ఆగింది చూసుకో. కావాలంటే నువ్వు ఏదో వస్తువు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసావు, వస్తువు రాగానే నీకు వెంటనే ఆనందం కలిగింది. ఆనందం కలగడానికి కారణం ఏంటంటే అక్కడ నీ మనసు ఆగడమే. ఆ ఆనందం నీ స్వరూపానికి సంబంధించినటువంటి సుఖమే. నహస్తి తృప్తి నశి దుఃఖ హాని. కానీ యథార్థాన్ని తెలుసుకున్నావనుకో బంధించదు. యథార్థాన్ని తెలుసుకోకపోతే ఈ వస్తువు నుంచి సుఖం వచ్చిందని చెప్పేసి ఆ వస్తువు కోసం మళ్ళీ ప్రయత్నం చేస్తావు. అది దుఃఖ హానికి, అది నీకు మళ్ళీ దుఃఖాన్ని కలిగిస్తుంది. తతద్వయానంద రసానుభూత్య తృప్త సుఖం పిష్ట సదాత్మనిష్ఠయ. అంతుక్షత సత్తు కానట్టి అసత్పదార్థముల అనుభవం వలన తృప్తియు కలుగదు, దుఃఖము నశింపదు. ఎన్ని జన్మల నుంచి చేసినా సరే, పుట్టిన దగ్గర నుంచి మరణించేదాకా చేసినా సరే, అసత్ పదార్థాన్ని నుండి ఏందో తృప్తియు కలగదు, దుఃఖము నశింపదు. దుఃఖము నశించదు, ఆనందము కూడా కలగదు. కాబట్టి అద్వయానంద రసమును అనుభవించడం వలన తృప్తి చెంది సత్యమైనటువంటి ఆత్మనిష్ట వహించి సుఖముగా నుండుము. యథార్థాన్ని తెలుసుకో. యథార్థాన్ని తెలుసుకుని నిత్యము నీ యొక్క స్వస్వరూపాన్ని పొందడానికి ప్రయత్నం చేసి వదిలిపెట్టుకో. మళ్ళీ చేయి, మళ్ళీ చేయి, మళ్ళీ ప్రయత్నించు. ఈ రకంగా స్వమేవ సర్వదా పశ్యన్ మన్యమానస్య మద్వయం స్వానందమనుగుంజాన కాలం నయ మహామతే. ఇది ఎవరో వల్ల అవదు, ఎవరో నీకు తెచ్చిపెట్టడు. నీ ప్రయత్నమే నిన్ను ఈ గట్టెక్కింది. చేత
ఈ శ్లోకాన్ని వచ్చేవారని చెప్పుకున్నాం, దుర్తులు మించుకున్నాం. హరికి ఓం తత్సత్. ఆత్మబంధువులారా, చాలా చక్కగా విచారణ చేసుకుంటూ నిరంతరం ఎవరైతే అభ్యాసం చేశారో అటువంటి వాడికి ఆశీస్సులు పొందుతారు. చిన్న పెద్ద అనేది లేదు. ఎవరు నిగ్రహంగా ప్రయత్నం చేశారో, ఎవరు బాగా సాధన చేశారో అటువంటి వాడికి అనుభవం కలిగింది. చేత అనుభవం అంటే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటున్నాం. శ్వాస మనసు ఆయిదాకా కూర్చుంటే కలిగినటువంటి స్థితి సమాధి. దాని గురించి ఇప్పుడు దాకా చెప్పడం జరిగింది. అంటే ఇలా ప్రశాంతంగా కూర్చుని గురురు బ్రహ్మ గురురు విష్ణువు గురురేవ మహేశ్వర గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే. దీన్ని గురుమంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకుని ఓం నమ శివాయ, దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పని